హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. చైనా మన భారతదేశంపై అనేక సార్లు కుట్రలు పన్నుతూనే ఉంటుంది. ఇది ప్రస్తుతానికి పాజింగ్ దశలో ఉన్నా కూడా భవిష్యత్తులో ఇలాంటి కుట్రలు మాత్రం అస్సలు ఆగవు అని మనకు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఒక కీలక నివేదికను వెలువరించింది. మిలిటరీ అండ్ సెక్యూరిటీ డెవలప్మెంట్స్ 2025 నివేదికలో చైనా మన భారతదేశానికి వ్యతిరేకంగా ఏ విధంగా కుట్రలు పన్నుతోంది, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్ ఇలాంటి దేశాలను ఉపయోగించుకుని మన భారత్ను ఏ విధంగా కార్నర్ చేయాలని చూస్తోంది అనే విషయాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ను చైనా భవిష్యత్తులో ఆక్రమించుకునేందుకు ఎలాంటి కుయుక్తులను పన్నుతుంది అనే విషయాలను సైతం ఈ నివేదికలో కీలకంగా ఉటంకించింది. దీన్ని బట్టి చూసుకుంటే మన భారతదేశానికి అండ్ చైనాకు ప్రస్తుతానికైతే సరిహద్దు వద్ద ఎలాంటి వివాదాలు లేవు కాబట్టి మనం ప్రశాంతంగా ఉండవచ్చు అని అనుకుంటే అది పూర్తిగా పొరపాటే అవుతుంది. చైనా ఎప్పుడూ కూడా తెర ముందు నుంచి డైరెక్ట్గా యాక్షన్ తీసుకోదు. తెర వెనుక కార్యకలాపాలను అనేకం నిర్వహిస్తూ ఉంటుంది. తనకు ప్రాక్సీలు చాలా దేశాలు మన భారతదేశం చుట్టూనే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాక్సీ దేశాలను ఉపయోగించుకుని చైనా మనపై కుట్రలు చేస్తూనే ఉంటుంది. అయితే ఈ కుట్రలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, వీటిని మన భారతదేశం భవిష్యత్తులో ఏ విధంగా అడ్డుకోగలదు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం ఇండియా అండ్ చైనా మధ్య ఉన్న పరిస్థితులను చూస్తే చాలా ప్రశాంతంగానే అనిపిస్తుంది. రీసెంట్గా అమెరికా మన భారతదేశంపై టారిఫ్లను విధించిన తర్వాత చైనా మన దేశంతో చాలా సాన్నిహిత్యంగా ఉండటం చూస్తూ ఉంటే మనకు ఆ దేశానికి ఉన్న రైవలరీ అనేది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేదు అని మనం అనుకుంటే పూర్తి పొరపాటే అవుతుంది. నిజానికి సరిహద్దుల వద్ద చైనా ఉన్న తన మిలిటరీని వెనక్కి తీసుకువెళ్ళిన మాట అయితే వాస్తవమే, కానీ ఇది తాత్కాలికమే అని కూడా అమెరికా తన నివేదికలో వెల్లడించింది. ఎందుకంటే అమెరికా మన దేశంపై టారిఫ్లను విధించింది కాబట్టి ఈ సమయంలో అమెరికా భారత్ మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీయాలి అంటే చైనా మనతో దగ్గర కావాలి. అప్పుడే అమెరికా భారత్ మధ్య సత్సంబంధాలు అనేవి పూర్తిగా దెబ్బతింటాయి. తద్వారా భారత్కు ఇంకో ఆప్షన్ లేని సమయంలో చైనాకే మద్దతు ఇస్తుంది అనే ఉద్దేశంలో భాగంగానే చైనా ఇప్పుడు మన దేశానికి తెర ముందు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. కానీ ఈ యాక్టింగ్ను చూసి మనం నమ్మవద్దు. ఎందుకంటే రీసెంట్గా చైనాలో 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. అదేమిటంటే మన భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి చైనాకు వెళ్ళిన ఇద్దరుని అక్కడ అధికారులు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. మీరు అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చారు కాబట్టి మీరు ఇండియన్ కాదు, మీరు చైనీస్ వాళ్ళే, సో మీ వీసాను పూర్తిగా రద్దు చేస్తూ ఉన్నాం, మీరు చైనీస్ వాళ్ళు అని ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఆ వీసాను కంటిన్యూ చేస్తాము అనే విధంగా చైనాలో అక్కడ ఇబ్బందులు పెట్టడంతో తిరిగి వాళ్ళు మన దేశానికి వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవే కాకుండా చైనా తన ప్రాక్సీ అయిన పాకిస్తాన్ను ఉపయోగించుకుని మన భారత్కు వ్యతిరేకంగా అనేక చర్యలకు దిగుతోంది. రీసెంట్గా మనం చూసాం ఆపరేషన్ సింధూర్ టైంలో చైనా తన ఆయుధాలను ఇచ్చి మరీ పాకిస్తాన్తో యుద్ధం చేయించింది. అంతేకాకుండా చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, చైనాకు సంబంధించిన డ్రోన్లతో పాటు మన భారతదేశ సరిహద్దుల వద్ద నిఘా ఉంచేందుకు చైనాకు సంబంధించిన నిఘా పరికరాలను సైతం ఉపయోగించుకుని హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ను పాకిస్తాన్కు ఎప్పటికప్పుడు చేరవేసింది. ఈ విషయాన్ని పాకిస్తాన్లోని మంత్రి అహ్మద్ చౌదరి గతంలోనే ధృవీకరించారు. కాబట్టి చైనా అండ్ పాకిస్తాన్ ఈ 2 దేశాలు కలిసి మన భారత్కు వ్యతిరేకంగా అనేక కుట్రలు పన్నుతూ ఉన్నాయి. వీటిని మనం అడ్డుకుంటూనే ఉన్నాం. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ మనకు ఇప్పుడిప్పుడే అక్కడ ఎప్పుడైతే మహమ్మద్ యూనస్ పాలన వచ్చిందో అప్పటి నుంచే మన భారత్కు వ్యతిరేకంగా వీళ్ళు కుట్రలు పన్నడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలను మన దేశం నుంచి వేరు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో చైనాకు అరుణాచల్ ప్రదేశ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా చైనా అండ్ బంగ్లాదేశ్లో కలిసి మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలపై కీలకంగా గురి పెట్టాయి. అంతేకాకుండా ఈ బంగ్లాదేశ్లో లాల్ నిర్హాట్ అనే ఎయిర్ బేస్లో చైనా తన స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్లో కూడా మన భారతదేశానికి దగ్గరలో ఒక ఎయిర్ బేస్ను సైతం ఏర్పాటు చేయాలి అని చైనా ఇప్పుడు భావిస్తుంది. రీసెంట్గానే పాకిస్తాన్కు 36 J-10C యుద్ధ విమానాలను సైతం అందించింది. వీటన్నిటినీ కూడా మన భారతదేశ సరిహద్దుల్లోనే
పాకిస్తాన్ ఎక్కువగా మోహరించడాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ రెండు దేశాలు మనతో డైరెక్ట్గానే రైవలరీ పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇక శ్రీలంక విషయానికి వస్తే ఆ దేశాన్ని చైనా మన దేశంపై నిఘా ఉంచడానికి ఉపయోగించుకుంటోంది అని స్పష్టంగా అర్థమవుతోంది. చైనాకు సంబంధించిన నిఘా నౌకలు ఎప్పటికప్పుడు శ్రీలంక వద్ద వచ్చి డాక్ కావడం, అక్కడి నుంచి మన దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించడం, ఆ తర్వాత తమ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ను క్రోడీకరించడం ఇలాంటివి చాలానే చేస్తుంది. వీటిని మన భారతదేశం ఎప్పటికప్పుడు గుర్తించి వీటిని పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నా కూడా అనేక ఘటనలు ఇలాంటివి జరుగుతున్న సందర్భాలు నెలకొన్నాయి. గతంలో అయితే ఒక చైనాకు సంబంధించిన నిఘా నౌక మన భారతదేశానికి దగ్గరగా వస్తూ ఉండటంతో మన ఇండియన్ ఆర్మీ వెంటనే దాన్ని గుర్తించి అందులో పూర్తిగా జంక్ ఫైల్స్ను నింపివేసింది. అది ఏదైతే డేటాను సేకరించాలి అని వచ్చిందో ఆ డేటాలో భాగంగా జంక్ ఫైల్స్ను అందులో పెనట్రేట్ చేయించడం ద్వారా పూర్తిగా ఆ షిప్ ఇక డేటాను సేకరించడానికి ఎట్టి పరిస్థితుల్లో యూజ్ లేకుండా పోయింది. తద్వారా ఏమీ చేయలేక తన సొంత దేశానికి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది. సో అమెరికా అయితే తన నివేదికలో ఇవే విషయాలను వెల్లడించింది. అంతేకాకుండా భవిష్యత్తులో చైనా తన అణ్వాయుధాల సామర్థ్యాన్ని ఇప్పుడు 600 వరకు అణ్వాయుధాలు ఉండగా భవిష్యత్తులో అంటే 2030 లోపే వీటి సంఖ్యను 1000 వరకు పెంచేందుకు ఆస్కారం ఉంది. ఈ విషయాల పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలి అని అమెరికా మన దేశాన్ని హెచ్చరించింది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ అమెరికా చేస్తున్నది ఏంటి? అమెరికా కూడా పాకిస్తాన్ను ఉపయోగించుకుని మన దేశానికి వ్యతిరేకంగా అనేక రకాలైన కుట్రలు పన్నుతోంది. మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టడానికి డైరెక్ట్గానే 50% టారిఫ్లను విధించింది. అంతేకాకుండా పాకిస్తాన్కు ఆయుధాలను F-16 లాంటి యుద్ధ విమానాలను ఇవ్వడం, ఆ యుద్ధ విమానాలు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ టైంలో అవి ధ్వంసం కాగా వాటికి రిపేర్ చేయించుకోవడానికి కూడా రీసెంట్గా $600 మిలియన్ ఎయిడ్ను అమెరికా పాకిస్తాన్కు ప్రకటించడాన్ని చూస్తూ ఉంటే ఆ దేశం కూడా మన దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూనే ఉంది. అయితే ఇందులో మనం గ్రహించాల్సింది ఏమిటంటే అమెరికా చైనా గురించి అయితే పూర్తి నివేదికను మనకు అందించింది. దీని వరకు మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. అంత మాత్రాన అమెరికా మంచి దేశము మనకు సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటే పూర్తిగా పొరపాటే అవుతుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే ముఖ్యంగా మన భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఒక ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. మన దేశంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్తో పాటు మన దేశ నాయకత్వమైన ప్రధాని మోదీ నాయకత్వంలో ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందుతోంది. కాబట్టి ఈ మన దేశంపై అనేక కుట్రలు జరుగుతున్నాయి. ఒకవైపు చైనా డైరెక్ట్గానే మన దేశంలోని భూభాగాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండగా మరోవైపు అమెరికా ఇటు పాకిస్తాన్ ఉపయోగించుకుని మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి రీసెంట్గా మన ఆర్మీ చీఫ్ సిడిఎస్ అనిల్ చౌహాన్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే భవిష్యత్తులో భారత్ సుదీర్ఘ యుద్ధాలకు సైతం సిద్ధమయ్యే విధంగా మన ఆర్మీని మేము సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. గతంలో మనం ఒక్కసారి చూసుకుంటే పాకిస్తాన్తో చేసిన యుద్ధాలన్నీ కూడా షార్ట్ టర్మ్ యుద్ధాలు అన్నమాట. అంటే కొన్ని నెలల్లో ఇవి పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. పూర్తిగా సీజ్ఫైర్ వచ్చిన తర్వాత యుద్ధం అనేది కొనసాగలేదు. కానీ మనం ప్రస్తుత ప్రపంచాన్ని చూస్తూ ఉంటే రష్యా ఉక్రెయిన్ లేదంటే ఇజ్రాయెల్ గాజా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం అనేది కొన్ని సంవత్సరాలుగా గడిచింది. కాబట్టి ఇలాంటి యుద్ధాలకు కూడా మన భారతదేశం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో మనం సిద్ధంగానే ఉన్నాం, కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సుదీర్ఘ యుద్ధాలు అవసరం లేదు అనుకున్న కాలంలో మనం వాటి గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ ఇప్పటి నుంచి అయితే మేము కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మనం సుదీర్ఘ యుద్ధాలు చేసేందుకు కూడా పూర్తిగా సన్నద్ధం అయ్యేందుకు మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అనే విధంగా అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేయడాన్ని చూస్తూ ఉంటే కూడా మన దేశంపై చైనానే కాదు అమెరికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇలాంటి ఏ దేశాలు మన దేశంపై కుట్రలు పన్నినా కూడా మనం సుదీర్ఘకాలం యుద్ధానికే సిద్ధమై ఉన్నాం. ఎవరు ఎటువంటి కుట్రలు లేదంటే డైరెక్ట్గా వార్లోకి దిగినా కూడా మనం ఆ దేశాలను తుత్తునియాలు చేయడానికి మనం సిద్ధంగానే ఉన్నాము అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.